ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ఎస్ పదం వినియోగంపై హైదరాబాద్ కు చెందిన పిల్లల డాక్టర్ శివరంజని పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆహార ఉత్పత్తుల ప్యాకేజీల మీద కానీ వాటికి సంబంధించిన ప్రకటనల్లో గానీ ఓఆర్ఎస్ అనే పదాన్ని ఉపయోగించకూడదని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI ఆదేశాలు జారీ చేసింది. ఆహార ఉత్పత్తుల బ్రాండ్ నేమ్లతో ఓఆర్ఎస్ పదాన్ని కలిపి ఉపయోగించడం ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006కు విరుద్దమని తెలిపింది. ఓఆర్ఎస్ వాడకంపై గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల మేరకు రూపొందించిన ఓఆర్ఎస్ ఫార్ములా కాదు అనేక హెచ్చరికతో ఓఆర్ఎస్ పదాన్ని ఉపయోగించుకోవడానికి FSSAI 2022 జులైలో 2024 ఫిబ్రవరిలో అనుమతులు జారీ చేసింది. అయితే దీనివల్ల వినియోగదారులను మోసపుచ్చేలా కంపెనీలు తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లుగా ఇటీవల నిర్ధారించింది. ఈ నేపథ్యంలో FSSAI తన నిబంధనల్లో మార్పులు చేసింది. The newspaper reported the 1410 order that wasn't clear, and it said ORS can be used, but they have given a clarification today and we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. No misleading label with ORS can be sold. We have won the battle. We have won it. Not sell them anymore. I'm so sorry I misled you because of that newspaper thing. No, we have won it. Thank you everyone. Thank you so much. అయితే దీని వెనుక డాక్టర్ శివరంజని సంతోష్ పోరాటం దాగి ఉంది. FSSAI గతంలో ఇచ్చిన మినహాయింపుతో పలు కంపెనీలు అత్యధికంగా చక్కెర ఉంటున్న ద్రావకాలను ఓఆర్ఎస్ పేరుతో విక్రయిస్తున్నాయంటూ ఆమె 8 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు తన పోరాటం ఫలించడంతో డాక్టర్ శివరంజని భావోద్వేగానికి లోనయ్యారు. తమ పోరాటం ఫలించిందని, విజయం సాధించామని కన్నీటి పర్యంతమయ్యారు.